ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. శ్రీ కర్పూరి ఠాకూర్జీ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన శ్రీ ఎన్ రామచంద్రరావు గారు. భూ కబ్జాల కోసమే జగన్ రెడ్డి భూ సర్వే. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియా సమావేశం. నాంపల్లి ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. సైట్ ఇన్స్పెక్షన్ విజిట్ సర్టిఫికేట్ అని చెప్పని ఒక తప్పుడు విధానం ద్వారా బామ్మర్దికి వేల కోట్ల రూపాయల టెండర్లు సింగరేణిని కట్టబెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పని ప్రజల తరపున సింగరేణి క్యాలరీస్ తరపున ఆరోపణలు చేస్తుంటే విచారణ జరిపించమని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకుంటే తేలిగుట్టిన దొంగల లెక్క ఒక్కళ్ళు కూడా మాట్లాడతలేరు. సరికదా మళ్ళా టీఆర్ఎస్ పార్టీ పైననే బీఆర్ఎస్ పార్టీ పైననే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పైన గత 10 ఏళ్లలో ఇది జరగలేదా అది జరగలేదా అని చెప్పని వాళ్ళ దాడి చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు, నిందలు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము సూటిగా అడుగుతూ ఉన్నాం భట్టి విక్రమార్క గారిని, అసలు రేవంత్ రెడ్డి గారి బావమర్దికి రేవంత్ రెడ్డి గారు తప్పుడు పద్ధతిలో టెండర్ ఇచ్చిండ్రా ఇయ్యలేదా చెప్పండి. దేశంలో ఎక్కడా లేనటువంటి ఒక లోపభూయిష్టమైనటువంటి కాంట్రాక్టర్స్ను టెండరింగ్ వ్యవస్థను మ్యానిపులేట్ చేయగలిగేటువంటి ఒక వెసులుబాటు కల్పించేటువంటి ఒక సైట్ ఇన్స్పెక్షన్ విజిట్ సర్టిఫికేట్ అనేది సిస్టమ్ ఉందో ఈ సిస్టమ్ను పట్టుకొచ్చి లోపాయకారిగా బామ్మర్దికి బెనిఫిట్ చేసిండ్రా చెయ్యలేదా దీనిపైన సమాధానం చెప్పండి. విచారణ చేయమంటే మీనమేషాలు ఎందుకు లెక్క పెడతా ఉన్నారో సమాధానం చెప్పని కోరుతా ఉన్నాము. అదేవిధంగా నైనీ కోల్ బ్లాక్ టెండర్స్నేమో మీరు లాల్ బహదూర్ శాస్త్రితో పోటీపడేటట్లుగా పేపర్లలో వార్త వచ్చింది అని చెప్పని మీ నిజాయితీని చూపెట్టుకోవడం కోసం అన్నట్లుగా మీరు దాని టెండర్లను రద్దు చేసిండ్రు. అసలు అవెందుకు రద్దు చేసిండ్రో దాన్నన్నా పూర్తి స్థాయిలో మీరు ప్రజలకు చెప్పేటువంటి ఒక ప్రయత్నం ఎందుకు చేయట్లేరు? ఒకవేళ కనుక నైనీ కోల్ బ్లాక్ టెండర్లలో కనుక రద్దు చేయడం వెనుక మీ ఔచిత్యం మీ నిర్ణయం సరైనదే అని చెప్పని మీరు నమ్మినట్టయితే ఇవాళ షోదా కంపెనీకి ఇచ్చినటువంటి ఒక టెండర్లను మ్యానిపులేట్ చేసి తప్పుడు విధానం పట్టుకొచ్చి బావమర్ది కోసం బావ రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఒక తప్పుడు ప్రయత్నంతో వచ్చినటువంటి ఒక కాంట్రాక్ట్ను మొత్తం ఆ కాంట్రాక్టులన్నింటినీ కూడా ఎందుకు రద్దు చేస్తలేరు? ఎందుకు ఆ ప్రెస్ మీట్లు గంటలు 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 సాగదీసేటువంటి ఒక ప్రెస్ మీట్ల యొక్క అంతర్యం ఏంటి? మీరు అసలు ముచ్చట చెప్పమంటే కొసరు ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నారు. మీరు టెండర్లను రేవంత్ రెడ్డి బావమర్ది గారికి తర్వాత రేవంత్ రెడ్డి గారి కనుసన్నల్లో జరిగినటువంటి ఒక టెండరింగ్ స్కామ్కి సంబంధించిన అంశం పట్ల మీ వైఖరేంది భట్టి గారు సమాధానం చెప్పండి. ఇంతవరకు మాట్లాడతలేడు. శ్రీ కర్పూరి ఠాకూర్జీ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన శ్రీ ఎన్ రామచంద్రరావు గారు. మిత్రులకు, ఇక్కడ విచ్చేసిన నాయకులకు, పత్రికా విలేకరులకు కర్పూరి ఠాకూర్ గారి యొక్క 102వ జయంతి సందర్భంగా భరతరత్న కర్పూరి ఠాకూర్ వారికి నివాళులు అర్పిస్తూ, మరి వారు ఇంతకుముందు చెప్పినట్టు 2 సార్లు బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసి, అంటే ఇప్పుడు జార్ఖండ్ కూడా దాంట్లో భాగం, ఇప్పుడు విడిపోయింది కానీ అప్పుడు భాగం దాంట్లో ఉండే. అక్కడ ఉన్నటువంటి ఒక పేదవాళ్లకు, వెనకబడిన తరగతులకు న్యాయం చేయాలి, వారి కోసం న్యాయ పోరాటం చేసిన వ్యక్తి వారు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించి సాధారణుడుగానే ఉంటూ వారి జీవితంలో 2 ప్రధానమైన అంశాలు ఈరోజు మనకు తెలిస్తే, ఈరోజు ఉన్న రాజకీయ నాయకులు దాన్ని మనం అనుగ్రహించాల్సిన అవసరం ఉన్నది. వారిని మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. వారి బీదతనాన్ని చూసి ఎంతో కష్టంతో కార్యకర్తలు అందరూ కూడా కలిసి మొత్తం ఆ సమాజంలో
కుగ్గాపురంలో ఉన్నటువంటి ఒక కర్పూరి ఠాకూర్ గారు ఇల్లు లేదంటే అందరు ఇటుకలు అన్నీ కూడా ఆ రోజు కలెక్ట్ చేసి 50,000 ఇటుకలు వారికి దానంగా వేయడం జరిగింది ఇల్లు కట్టడానికి. కానీ వారు ఊర్లో ఆ ఇటుకలు రాగానే ఎవరో చెప్పారు, నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు కానీ స్కూల్ లేదు కదా మనకు అంటే, ఆయనకు కట్టుకోవాల్సిన ఇటుకలన్నీ కూడా స్కూల్ కట్టించి పిల్లలకు చదువు చెప్పేటటువంటి ఒక ప్రయత్నం చేశారు వారు కర్పూరి ఠాకూర్ గారు. రెండోది, ఆ రోజు చంద్రశేఖర్ గారు మన తర్వాత భారత ప్రధాని అయ్యారు. వారి పార్టీ నాయకులు సోషలిస్టు వారు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రమాణ స్వీకారం చేసేటటువంటి సమయంలో వారు వచ్చినప్పుడు చొక్క అవన్నీ కూడా కుర్తాని చిరుగున్నాయి. చిరుగుంటే అందరు కూడా కలిసి నాయకులంతా కలిసి వారికి కొంత కాంట్రిబ్యూట్ చేసి డబ్బులు ఇస్తే అదంతా కూడా వారు అనాథాశ్రయానికి ఇవ్వడం జరిగింది. అటువంటి ఆలోచనతో కర్పూరి ఠాకూర్ ఉన్నారు. వారు సంపాదించింది ఏం లేదు. ఈరోజు కేవలము బీద ప్రజల కోసము వెనకబడిన తరగతి వాళ్ళకు పోరాడారు. బీహార్లో సమస్తీపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఎంపీగా గెలిచి ఒక మంచి పేరు జననాయక్గా పేరు సంపాదించి ఈరోజు భారత ప్రభుత్వం వారిని గుర్తించి రాజకీయాలకు అతీతంగా మొన్న గతంలో వారికి భారతరత్న ఇవ్వడం జరిగింది. మరి ఆ భారతరత్న కర్పూరి ఠాకూర్ గారి యొక్క జీవితంలో అనేక అంశాలు ఇప్పుడున్న రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీల కార్యకర్తలు తెలుసుకొని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మాట్లాడుతూ, భూ కబ్జాల కోసమే జగన్ రెడ్డి భూ సర్వే, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియా సమావేశం. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటే ఏంటంటే, గత 2-3 రోజుల కిందట ప్రతిపక్ష పార్టీ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ గురించి మాట్లాడుతున్నారు. అంటే రీసర్వే అనేది వాళ్ళు చేసినటువంటి మంచి పని అని వాళ్ళు గర్వంగా చెప్పుకుంటున్నారు. వాళ్ళు చేసినటువంటి రెవెన్యూ ఇష్యూస్ మీద ఆయనకు పూర్తిగా అవగాహన ఉందా లేదో నాకు తెలియదు. కానీ మరి ఈరోజు రాష్ట్ర ప్రజానీకాన్ని ఉద్దేశించి రీసర్వే చేయడం వల్ల రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు బాగా క్లియర్ అయ్యావని ఆయన ఆ వ్యవస్థను తీసుకొచ్చానని చెప్పడం చాలా బాధాకరం. ఎందుకంటే ముఖ్యంగా నేను విజయనగరం జిల్లా గత 18 నెలలుగా రీసర్వే ఎక్కువగా అయినటువంటి రాష్ట్రంలో రీసర్వే ఎక్కువగా గ్రామాలు అయినటువంటి జిల్లా ఏదైనా ఉంటే అది విజయనగరం జిల్లా. మరి ఆ జిల్లాలో గత 18 నెలలుగా నేను రెగ్యులర్గా రివ్యూ చేసుకుంటున్నాను. ఎటువంటి సమస్యలు ఉన్నాయని చూస్తే 70% రెవెన్యూ సమస్యలు ఉన్నాయి. రెవెన్యూ సమస్యల్లో కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్లోకి గత ప్రభుత్వం చేశారు. ఎందుకంటున్నారంటే వాళ్ళు తీసుకున్నటువంటి విధానం, రీసర్వే చేసుకున్నటువంటి విధానం అసలు సామాన్యుడికి చాలా ఇబ్బంది కలిగించినటువంటి విధానాలు తీసుకెళ్ళిపోయారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు, మన ప్రాంతం అంతా కూడా బ్రిటిష్ పరిపాలించినటువంటి ప్రాంతం కాబట్టి గతంలో బ్రిటిష్ వారు చాలా పారదర్శకంగా రెవెన్యూ రికార్డ్స్ క్రియేట్ చేశారు. సరైనటువంటి హిస్టరీ ఉన్నటువంటి రికార్డ్స్ ఉన్నాయి. అన్నీ కూడా ఒక ఎండిఆర్ కానీ సెటిల్మెంట్ ఫెయిర్ అడంగలు కానీ ఒక పారదర్శకంగా ప్రతి భూమికి కూడా సరైనటువంటి సర్వే నెంబరు, సరైనటువంటి లింక్ డాక్యుమెంట్ కూడా ఉండడం అనేది వాస్తవం. మరి అవసరమైనటువంటి రెవెన్యూ ఇష్యూస్లో కావాలని ఏదో రీసర్వే ఫండ్ వచ్చింది, దాన్ని సరైనటువంటి టైం ఇవ్వకుండా తక్కువ టైంలోనే పూర్తిగా అధికారులకు పూర్తిగా నాలెడ్జ్ లేకుండా ఎటువంటి చర్యలు తీసుకోకుండా సరైనటువంటి మానిటరింగ్ వ్యవస్థ లేకుండా గత గవర్నమెంట్ రీసర్వే చేయడం వల్ల ఈరోజు రాష్ట్ర ప్రజానికం చాలా రెవెన్యూ సమస్యలతో వెంటాడుతూ ఉంది. గత 18 మాసాలుగా కూటమి ప్రభుత్వం గ్రీవెన్సెస్ ఓపెన్ చేస్తే ఈ రాష్ట్రంలో అనేక రెవెన్యూ ఇష్యూస్ బయటకు వచ్చాయి. ఇవి వచ్చినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా సుమారు 2,34,664 రెవెన్యూ ఇష్యూస్ గ్రీవెన్స్ రూపంలో ఇవ్వడం జరిగింది.
నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బచ్చా క్యాజువల్ ఫర్నిచర్ దుకాణంలో మంటలు చెలరేగి 4 అంతస్తు వరకు వ్యాపించాయి. ప్రమాదం మొదట గ్రౌండ్ ఫ్లోర్ సంభవించి ఆపై 4 అంతస్తులకు విస్తరించింది. రోబో ఫైర్ మిషన్ ద్వారా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనా స్థలానికి భారీ క్రేన్లు చేరుకున్నాయి. భవనం లోపల 2 చిన్నారులు 4 పెద్దలు చిక్కుకున్నట్లు సిబ్బంది గుర్తించారు. స్కై లాడర్ ద్వారా 4వ అంతస్తు అద్దాలను పగలగొట్టి వారిని రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భవనం పరిసర ప్రాంతాల ప్రజలకు అధికారులు ఖాళీ చేయించారు. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఫర్నిచర్ దుకాణంలోని సెల్లార్లు ఫర్నిచర్ నిల్వ ఉండడంతో సహాయక చర్యలు ఆటంకం కలుగుతుంది. 8 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నారు. అగ్ని ప్రమాద ప్రాంతంలో పోలీసులు, హైడ్రా సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందం సహాయక చర్యలు చేపట్టారు. ఘటనా స్థలంలో అంబులెన్స్ లో అందుబాటులో ఉంచారు. ప్రమాద తీవ్రతను పెంచే వస్తువులను అక్కడి నుంచి తరలించారు. ఆలేరు మండల కేంద్రంలోని గుండ్లగూడెం రైల్వే నుండి పెంబర్తికి వెళ్లే ప్రధాన రహదారిని వెంటనే పునర్నిర్మాణం చేయాలని నంగారబేరి లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ నాయక్ చేపట్టిన నిరసన దీక్షకు మద్దతుగా శనివారం లంబాడి హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు ధరావత్ గణేష్ నాయక్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సంతోష్ నాయక్లు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఈ రహదారి గుంతలమయంగా మారి ప్రమాదాలకు కారణమవుతుందని తెలిపారు. 7 రోజులుగా నిరసన దీక్ష చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య తమకు ఏమి పట్టినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి రోడ్డు పునర్నిర్మాణానికి హామీ ఇవ్వకపోతే క్యాంపు కార్యాలయం ముట్టడిస్తామని, ఎమ్మెల్యే ఇంటి ముందు వంటవార్పు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్న నాయక్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శేఖర్ నాయక్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు వెంకటేష్ నాయక్, తుర్కంపల్లి మండల అధ్యక్షులు రమేష్ నాయక్, శ్రీకాంత్ నాయక్, రవి తదితరులు పాల్గొన్నారు. జవాన్లను, ఆర్మీ ఆఫీసర్లను, అమాయకమైనటువంటి ప్రజలను కూడా కొట్టును పెట్టుకోవడం జరిగింది. అంటే డ్రగ్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వారు ద్వారా సంపాదించేటువంటి డబ్బుల ద్వారా మంచిది. కానీ వేరే డ్రగ్స్ తీసుకుంటా ఉంటే మద్యం కావచ్చు, గంజాయి కావచ్చు, హెరాయిన్ కావచ్చు తీసుకున్నప్పుడు వాళ్ళు ఖండించకపోతే, వాళ్ళ మీద చర్య తీసుకోకపోతే, వాళ్ళ విషయాన్ని అధికారులకు తెలియజేయకపోతే తప్పకుండా సమాజానికి ముప్పు. వాడు తాగుతున్నాడు, రేపు మన మీదకే వస్తాడు, మన కుటుంబ సభ్యులకి వస్తాడు, చివరికి కుటుంబ నాశనం అయిపోతే సమాజం పూర్తిగా నాశనం అయింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా డ్రగ్ రహిత సమాజ ఏర్పాటు కోసం ప్రత్యేక యువత విద్యార్థులు కూడా మీకెందుకు చెప్తామంటే మీరందరూ కూడా మీ దృష్టిలో చాలా మంది అటువంటి వాళ్ళు ఒప్పేటప్పుడు ఇందాక ఈగల్ టీం నెంబర్ చెప్పారు, ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్ చెప్తే తప్పకుండా దాన్ని మా కంట్రోల్ చేయడానికి 1972 కన్నా ఇబ్బంది అయితే తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. గతంలో కూడా సారారహితమైనటువంటి ప్రాంతం ఏర్పడినప్పుడు ప్రత్యేకంగా జగ్గయ్యపేటలో కూడా నాటు సారాంతో వాడి మీద ప్రత్యేకంగా అలా మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ కూడా తీసుకొని చాలా చోట్ల నాటు సారా దగ్ధం చేశాం. నేను ఈగల్ టీం కూడా చెప్తా ఉన్నా, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ విపరీతంగా ఉంది. అయితే మనం కూడా సంకల్ప పట్టుకోవాల్సిన పర్వాలేదు. ఇప్పుడు కూడా కొంత మాత్రం ఉంది. దీనిలో పోలీసు వారు ప్రత్యేకంగా ఈగల్ టీం, ఐడి పార్టీ ఏర్పాటు చేయండి. అవసరమైతే వాళ్ళతో పాటు యువతతో పాటు మీ టీం దాంట్లో ఇన్వాల్వ్ అవ్వని చెప్పండి. వాళ్ళు కూడా తాగుతున్నట్టు యాక్షన్ చేసి వాళ్ళు పట్టుకుంటే తప్పకుండా మనం ట్రాక్ చేయొచ్చు. ఏ కాటికి కూడా ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది కాకుండా ఐడి పార్టీతో తీసేవాళ్ళం, లుంగి కట్టుకొని కడ మీదేసుకొని దొంగలతో పాటు వీడు కూడా పల్లెటూరు వేషం వేసుకొని దొంగలు పట్టుకునేవాడు. మీరు అవసరమైతే కొంతమంది టీం తయారు చేయండి. మీ పోలీసులు, యంగ్స్టర్స్ లేదా కాలేజీలో ఎన్ఎస్ఎస్, ఎన్సీ స్టూడెంట్స్ ని ట్రాక్ చేసి వాళ్ళ ద్వారా ఎవరైతే డ్రగ్స్ అమ్ముతున్నారో, ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటారో వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎవరు దీన్ని అమ్ముతున్నారు పూర్తిగా మనం గ్రౌండ్ రియాలిటీ తెచ్చుకొని తప్పకుండా మనం కంట్రోల్ చేయొచ్చు. అంతేగాని ఎవరో వస్తారో ఎవరో చేస్తారో మాకు జరగదు. దాన్ని చాలా పరబంధిగా కన్స్ట్రక్టివ్ చేస్తే జరగదు. అందువల్ల తీసుకొని తప్పకుండా మీ అందరూ భాగస్వాములు అయ్యి డ్రగ్స్ రహిత సమాచారం ఏర్పాటు చేస్తాం తెలియజేస్తూ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో బస్టాండ్ సెంటర్ నుండి ఈగల్ క్లబ్స్, ఆస్టర్ రమేష్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రో అంటూ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, మున్సిపల్ చైర్మన్ రంగాపురం శ్రీరామ్ ధనంజయ పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీని ప్రారంభించారు. జగ్గయ్యపేట పట్టణ ప్రధాన రోడ్డు వెంబడి భారీ ర్యాలీ నిర్వహించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉందాం, విలువైన ప్రాణాలు కాపాడుకుందాం అంటూ ప్రచారం చేపట్టారు. రహదారి భద్రతా మాసోత్సవంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ముమ్మరంగా రోడ్ సేఫ్టీ గురించి అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. అవగాహన కార్యక్రమాలు ప్రతి ఒక్కరు పాల్గొని చేస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా హెల్మెట్ ధరించి సేఫ్గా డ్రైవ్ చేయండి అనే ఒక నినాదంతో మహిళా చాలకులు, మహిళా బైకర్స్ అందరూ కూడా ఒక నినాదంతో ముందుకు వచ్చారు. వాళ్ళు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జిల్లాలో ఉన్నతంగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అలాగే పబ్లిక్ కూడా మహిళలు వచ్చి
హెల్మెట్ ధరిస్తూ వాళ్ళు ఫ్రంట్ డ్రైవర్ కాకుండా పిలియన్ డ్రైవర్ కూడా హెల్మెట్ వేసుకుంటూ మనం సేఫ్గా డ్రైవ్ చేస్తాము. సేఫ్ రోడ్స్ సేఫ్ డ్రైవింగ్ చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి గమనిస్తున్నాను. మీకు తెలిసే ఉంది ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటికే చాలా వరకు ఈ రోడ్ సేఫ్టీ అలాగే ట్రాఫిక్ రూల్స్ అమలు చేయడం జరుగుతూ ఉంది. ఎన్ఫోర్స్మెంట్ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికి నా వినపం అంటే ట్రాఫిక్ రూల్స్ పాటించడము, రోడ్డు మీద సేఫ్ డ్రైవ్ చేయడము మీకు ఒకరికే కాదు, సో ప్రతి ఒక్కరికి అది మంచిది. కాబట్టి దయచేసి అందరూ ట్రాఫిక్ రూల్స్ జాగ్రత్తగా పాటించండి. ర్యాష్ డ్రైవింగ్ చేయడము లేదా రూల్స్ని ఉల్లంఘించి డ్రైవింగ్ చేయడము లేదా చిన్నపిల్లలకి బైక్ నడిపించడం కాకుండా దయచేసి ట్రాఫిక్ రూల్స్ని పాటించండి. సేఫ్గా ఉండే తెలియజేసుకుంటూ సో ఇట్లాగా ప్రతి ఒక్కరు కూడా ఈ అవేర్నెస్ కార్యక్రమంలో ముందుకు రావాలి. ఈవెన్ ఇండస్ట్రియలిస్టు అట్లాగే డిఫరెంట్ ఆఫీసర్స్, ఈవెన్ జర్నలిస్ట్ కూడా మీరు కూడా ఒకరోజు ఈ రోడ్ సేఫ్టీ ర్యాలీలో వచ్చి పాల్గొని ప్రతి ఒక్కరు ఇది సక్సెస్ఫుల్గా చేయాలని కోరుకుంటున్నాము. అలాగే గ్రీన్ ఇనిషియేటివ్ కూడా ఆఫీసర్స్ అలాగే డిపార్ట్మెంట్స్ ఈవెన్ జర్నలిస్ట్ కూడా ముందుకు వస్తున్నారు. సో ఇది కూడా ఉన్నతంగా మహిళలు జరుగుతుంది కాబట్టి సో రోడ్ సేఫ్టీ ఈ మాసోత్సవం భాగంగా ప్రతి ఒక్కరు ఆ రోడ్ సేఫ్టీ గురించి గుర్తు చేసుకొని దాన్ని ఒక అలవాటులాగా తీసుకొచ్చేసి అంటే ఓన్లీ ఈ మాసంలోనే కాకుండా ప్రతిరోజు మీరు బయటకు వెళ్తున్నప్పుడు హెల్మెట్ ధరించడము, అలాగే కార్లో వెళ్తుంటే సీట్ బెల్ట్ ధరించడము, అలాగే ట్రాఫిక్ లైట్స్ని ఉల్లంఘించకుండా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ అధికారులకు సహకరిస్తే మీరు కూడా సేఫ్గా ఉంటారు, సొసైటీ కూడా సేఫ్గా ఉంటుందని భావిస్తారు. రామగుండం నియోజకవర్గం గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడుతూ సింగరేణి సంస్థకు అధోగతి పాల్చేస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వమని, కార్మికులకు జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లోకి నెట్టిన ఘనత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. 2014 నుంచి కమిషన్ ఎంక్వైరీ చేద్దాం. ఎవరెవరు ఎక్కడ దోపిడీ జరిగింది, సింగరేణి ఏ రకంగా ఇవాళ దిగజారి రేపు జీతాలు అనే పరిస్థితి తీసుకొచ్చిన చరిత్ర ఎవరితో బయటికి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు సింగరేణిని కాపాడాలి. సింగరేణిపై ఆధారపడ్డ 1,00,000 మంది కుటుంబాలు, పర్మనెంట్ ఇండైరెక్ట్ గా కాంట్రాక్ట్ కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళని కాపాడుతూ సింగరేణి వ్యవస్థను ముందుకు తీసుకుపోవాలని ఒక బలమైన సంకల్పంతో ఇలా ముందుకు పోతున్న తరుణంలో మీరు సింగరేణిపై నిందలేస్తూ సింగరేణిని మీరు చేసిన దోపిడీని ఇంకొకరికి రుద్దడానికి ప్రయత్నం చేసిన తీరు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు చేసినటువంటి దుర్మార్గమైన పనులు, మీరు చేసినటువంటి తప్పుడు వ్యవహారాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులపై, ముఖ్యమంత్రిపై, మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి గారిపై చేసే ఆలోచన సత్య దూరమైన మాటలు మాట్లాడితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తా ఉన్నాం. ఇవాళ సింగరేణిని మోసం చేసింది మీరు. ఇలా డిపెండెంట్ ఉద్యోగాల దాంట్లో మీరే మీ మనుషులే జైల్లోకి వెళ్ళి కమిషన్ వేసి విజిలెన్స్ కేసు చేసి ఇవాళ ఆ ప్రక్రియను ముందుకు సాగకుండా చేస్తూ మళ్ళీ కళ్ళు బోల్లి నాటకాలు ఆడుతూ వారి పక్షాన నిలబడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తప్పుడు సంకేతాలు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చాలా స్పష్టమైన వైఖరి. ఇలా డిపెండెంట్ ఉద్యోగ అంశంలో ఖచ్చితంగా న్యాయపరంగా చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మార్పుల అంశంలో చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. దీనిలో కమిటీ వేస్తాం, శాసన సభ్యులతో పాటు అధికారులు, మేధావులు వేస్తామని స్పష్టమైన వైఖరి ఇచ్చిన తర్వాత కూడా మీరు దాన్ని వాడుకొని బురద జల్లేసి కార్యక్రమం చేస్తా ఉన్నారు. రామగుండంలో సోలార్ పవర్ ప్లాంట్ రావద్దా? రామగుండంలో పవర్ ప్లాంట్ రావద్దా? ఇలా ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ చేస్తాం లేదా జంకో ద్వారా చేస్తాం, ఏది తక్కువ ధరకు వస్తే దానికి చేస్తామని స్పష్టమైన వైఖరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, సంబంధిత శాఖ మంత్రులు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి విక్రమార్క వారు అనేక మార్లు చెప్పినా కూడా తప్పుడు నిందలేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రామగుండంలో నడి ఊర్లో ఓపెన్ హాస్పిటల్ వేస్తే బొందల గట్టి కూర్చేసుకొని కూర్చుంటున్నా కేసీఆర్ గారి మాటలు మర్చినారా? రామగుండం ప్రజల మీద, కార్మికుల మీద కక్షతోటి తెలంగాణ నుంచి ఉద్యమించిన వాళ్ళు మా దొరతనాన్ని ఏదో రోజు తిప్పి కొడతారనే ముందు భయంతో రామగుండాన్ని బొందల గడ్డ చేయడానికి నిర్ణయం తీసుకొని ఇలా నడి ఊర్లో ఓపెన్ కాస్ట్ తెచ్చి
ఇవాళ ఈ ఊరిని బొందలగట్ట చేసిన చరిత్ర మీది కాదా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. శ్రీ కర్పూరి ఠాగూర్జీ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన శ్రీ ఎన్ రామచంద్రరావు గారు. భూ కబ్జాల కోసమే జగన్ రెడ్డి భూ సర్వే. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియా సమావేశం. నాంపల్లి ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.